మిడ్‌నైట్ ఒక కప్పు చాయ్‌తో అయితే నా ట్రిప్ స్టార్ట్ చేసేసా. వెయిట్ చేసినా సరే బస్‌లో సీట్ దొరకలేదు. నైట్ అంతా నిద్రలేదు. ఇంతకీ మనం ఎక్కడికెళ్తున్నామంటే అహోబిలం జ్వాలా నరసింహస్వామి టెంపుల్‌కి. మనం అహోబిలం ఎలా రీచ్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం నంద్యాలకు గానీ, లేదంటే అక్కడి నుంచి ఆళ్ళగడ్డ గానీ ఆర్టీసీ బస్ ద్వారా రీచ్ అవ్వచ్చు. మనకి ఆళ్ళగడ్డ నుంచి అండ్ నంద్యాల నుంచి అహోబిలానికి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. ఇన్ కేస్ బస్ దొరకకపోతే షేర్ ఆటో కూడా ఉంటుంది. ముందు రోజు నైట్ బస్సులో సీట్ దొరక్క స్లీప్ లేక స్ట్రగుల్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఆలుగడ్డ రీచ్ అయిపోయి అక్కడ రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కారప్పొడి మిరపకాయ బజ్జీ మిరియాలన్నం ఇదేదో చూడడానికి డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి లోకల్ ఫుడ్ తిన్నా. టేస్టీగా అయితే ఉంది. గబగబా బ్రేక్ఫాస్ట్ కానించేసి ఆలుగడ్డ టు అహోబిలం అయితే బస్సులో స్టార్ట్ అయిపోయా. బస్సులో ఫారెస్ట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళా. బస్ డ్రైవర్ ప్రక్క సీట్ దొరికింది. అహోబిలం టెంపుల్కి అయితే వచ్చాను. ఇది చాలా బాగుంది. చుట్టూ హిల్స్ కానీ డిఫరెంట్గా ఉంది. అసలు క్లైమేట్ కూడా కూల్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్నది ఎగువ అహోబిలానికి పార్కింగ్ ఏరియా. ఇక్కడ వరకే ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ వస్తాయి. ఇక్కడ ఉండే కొండలు చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి దేవస్థానం వారి బస్సు అయితే అవైలబుల్ ఉంటుంది. ఇదిగోండి వైట్ బస్ వస్తుంది కదా, ఈ బస్సు ఎక్కి మనం పైకి వెళ్ళొచ్చు టెంపుల్ వరకు. చాలా మంది అక్కడ బస్సు దిగుతున్నారు. ఈ బస్సు పైకి వెళ్తుంది. బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. బస్ పైన పైకి వచ్చేసాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. పెద్ద పెద్ద కొండలు డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. 500 స్టెప్స్ నడుచుకుంటూ పైకి ఎక్కాలి. ట్రెక్కింగ్ చేయాలి. ఈ కొండలు అవసరం అసలు. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. ఈ స్టెప్స్ పైన కొంత దూరం ట్రక్ చేశాక మనకి ఎగువ అహోబిలం టెంపుల్ అయితే వస్తుంది. చాలా మంది భక్తులు వస్తున్నారు ట్రెక్కింగ్ చేసుకుంటూ. మొత్తం మంకీ మామ్స్ అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళతోనే డేంజర్. పెద్ద ఎక్విప్మెంట్ నేను క్యారీ చేయలే. ఇదంతా టెంపుల్ ఆవరణం. చుట్టూ కొండలతో కొండలపైన కోతులతో చాలా బాగుంటుంది. ఫైనల్లీ మనం ఇంత దూరం ట్రావెల్ చేశాక ఎగువ అహోబిలం టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్లోకి అయితే వచ్చేసినాం. ఇది టెంపుల్ బయట ఉన్నాం. ఇంకా గుడికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ద్వారం గుండా పోతే ఇంకొన్ని టెంపుల్కి దారైతే ఉంటుంది. కొద్ది ముందుకు పోతే జలపాతం కూడా వస్తుంది. చూడండి, చిన్న జలపాతం ఒకే రాయి నుంచి ఇలా వస్తుంది అనమాట. చిన్నగా ఉన్న నీరైతే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ పైన మెటల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీని నుంచి వెళ్తే మనకి రిమైనింగ్ టెంపుల్కి తోవ అయితే ఉంటుంది. కింద వుడ్తో చేసిన ఫ్లోర్ అయితే చాలా అవసరం అనిపించింది. సౌండ్ వస్తుంటుంది. వావ్, ఈ ఓడల మర్రి చెట్టు చాలా బాగుంది. అండ్ ఇటు కొండ అటు కొండ మధ్యలో లోయలో వాక్వే చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మన ఎక్విప్మెంట్ అంతా ఏం లేదు. చిన్న బ్యాగ్ పట్టుకొని చిన్న మైక్ అండ్ మొబైల్ ఫోన్తో షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా. వాక్ అయితే స్టార్ట్ చేసాం పైకి. ఈవెన్ ఈరోజు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. 9 మొత్తం ట్రిప్ అయితే 1 day పడుతుంది. బ్రో గైడ్ అనమాట, ఇక్కడ లోకల్ గైడ్. సో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఎప్పుడైనా వస్తే గుర్తుపట్టి ఈయన్ని గైడ్ గా తీసుకోండి బెటర్. 4 temples అయితే 800 అంట. లేదు టోటల్ 9 temples అయితే 2500 ఛార్జ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ నడుచుకుంటూ ఆయన కూడా మనతో పాటు రావాలి. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కదా, మన మొక్కల మీద తిరగలేం. సో బెటర్ అనమాట. ఎప్పుడు వస్తే గైడ్ ని ప్రిఫర్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి ప్లేసెస్ లో అయితే గైడ్ మస్ట్. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మనం ఎక్కడికి వెళ్తామో ఎలా వెళ్తామో మనకు తెలియదు. సో గైడ్ ఉంటే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. ఇటు సైడ్ వెళ్తే ఈ టెంపుల్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఈ టెంపుల్ వస్తుంది. తప్పిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. ఈవెన్ రిస్కీ ప్లేస్లో ఏమైనా ఉన్నాయనుకోండి వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి ప్లేస్లో గైడ్ పెట్టుకోవడం చాలా మంచిది. చూస్తే ఈ 2 సొరంగాల్లో ఉన్నాయి, కానీ ఎక్కడికి తోవ చూపిస్తే తెలియదు. తెలియని ప్లేస్లో వెళ్ళకూడదు కదా, అందుకే వెళ్ళాలి. ఇదిగోండి దారి శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధి. అక్కడ టెంపుల్ ఒకటి కనిపించింది. సో అక్కడ చెప్పులు ఇప్పిస్తాను అనమాట. ఇప్పుడు నడవాలంటే ఒట్టి కాలు పైన కష్టంగా ఉంది. ఇక్కడ చూసారా మొత్తం ఈ రాక్స్ జలపాతాలు ఉన్నాయి. ఇందులో నడుచుకుంటూ పోవాలన్నమాట. మిస్ఇన్ఫర్మేషన్ వల్ల బస్సు చాలా లేట్ అయింది. సో నేను ఏం చేశానంటే, లేట్ అయిపోయింది. ఆ బస్సు ఎక్కి కూర్చుంటే సీట్ దొరకలే. సీట్ లేక నేను ఇంకా నిద్రపట్ల నైట్ మొత్తం. సో హాఫ్ డే రెస్ట్ తీసుకొని 1 o'clock బయలుదేరాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 అయిపోయింది. అయితే కొండపైన ఉన్న ఉగ్రస్తంభాన్ని చేరుకోవడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. కాకపోతే వెళ్ళే దారి అయితే చాలా సాహసోపేతంగా ఉంది. అసలు మొత్తం రాళ్ళు ట్రక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. డేంజరస్ సిచ్యువేషన్ అనమాట.
సో, పోనీ అలా అయినా నేను ఓకే ఎళ్తా. రిటర్న్ వచ్చేటప్పటికి చీకటయిపోద్ది. ఈ రాళ్ళ దారిలో చీకట్లో రావాలంటే చాలా కష్టం. నేను సగం దూరం ఎళ్ళేటప్పటికే టెంపుల్ పూజారి టెంపుల్‌ని క్లోజ్ చేసి కిందకొచ్చేస్తున్నారు. అక్కడ టెంపుల్ ఆవరణంలో పనిచేసే కొంతమంది పెద్ద వ్యక్తులు ఒక్కడివి ఈ దారంటూ వెళ్ళకూడదు డేంజర్ అని చెప్పి సజెషన్ ఇచ్చారు. సో, ఇక్కడితో ట్రక్కింగ్ ఆపేయాల్సొచ్చింది. ఫుల్ 2 డేస్ ఇదైతే 2 డేస్ మినిమం మనమైతే ప్లాన్ చేసుకోవాలి. సింగిల్ డేలో అయితే కష్టము. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసుకోవాలి. అది బెటర్. అండ్ ఒక ప్యాషన్ని మనతో తోడు తెచ్చుకోవాలి. ఎట్లా అంటే ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో ఇన్కేస్ కింద పడ్డాను మా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కాలు వచ్చేస్తాయి. సో మూర్ఖంగా మనం బిహేవ్ చేయకూడదు. సో కొద్దిగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించాలి. సో ఎవరైనా తోడునకి వెళ్ళామనుకో, ఒకరికి ప్రాబ్లం ఉన్నా ఇంకొకరు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడో పడితే ఆవిడ హెల్ప్ చేసినాడు ఉండడు. తలకున్న వాటర్ ఫాల్ మంక్యానికి పడి గెంతేసిన కెమెరా కోసమని. పైకి మెట్లు ఉన్నాయి. ఇంకా ఇది ఎక్కడికైనా మనకు తెలియదు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉందంటే, కొండ మొత్తం టెంపుల్స్ అంట. అన్నీ తిరగాలంటే అసలు 1 డే సరిపోదు అంటున్నారు. చిల్లర్ టు రిటర్న్ కిందకి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయ కట్టించిన దిగు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకుందాం. నేను వచ్చింది ఎస్పెషల్లీ దేవుడిని దర్శించడానికి నేచర్ కోసమే. నాకు ఇక్కడే నేచర్ దొరికేసింది. చూడండి, పెద్ద పెద్ద చెట్లు, ఈ రాళ్ళు, అసలు సూపర్ ఉందన్నమాట. కొండలు లోయలు ఉన్నట్టుంది, పైన అంతా కొండలు, బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం రాళ్ళు హైలైట్ ఉంది. ఆ సన్లైట్ అక్కడి నుంచి పడుతుంటే అవసరం అనమాట. శ్రీ మలయాళ నరసింహస్వామి సన్నిధి ఈ పైకి వెళ్ళాలి. స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ గుండా పైకి వెళ్తే వస్తుంది అసలైన టెంపుల్. ఇక్కడ హిరణ్యకశిపుడిని సంహరించిన స్తంభం ఆ పైనే ఉంది. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఆ పైనే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళే ఛాన్స్ మనకు లేదు. చూడండి, వాటర్ ఫాల్ చిన్నది, బాగుంది. దీని కర్ర పడుతుంది వాటర్ ఫాల్. ఇట్లా దారిలో వెళ్తుంటే చాలా వాటర్ ఫాల్స్ మీకు తగులుతూనే ఉంటాయి. వాటర్ కూడా స్విచ్చింగ్ ఉన్నాయి, బ్లూ కలర్లో నీట్గా కనిపిస్తున్నాయి. కింద స్టోన్ వేసిన కనిపిస్తుంది అన్నట్టు. నేచర్లో ఈ వాకింగ్ అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ మటు భలే ఉన్నాయి. కిందంతా వుడెన్ మొత్తం బాగున్నాయి. సో బ్యాక్ సైడ్ కొండలు ఇవన్నీ. ఈ చెట్టు అయితే అసలు ఆసం, స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఊడలు భలే వచ్చినాయి, చూసారు కదా. ఈ రాక్స్ ఇక్కడ ఊడలు ఎట్లా ఉన్నాయి. చెట్టు అయితే పెద్ద మర్రి చెట్టు. మీలో ఎవరికైనా కొద్దిగా అడ్వెంచరస్టిక్గా దైవభక్తి ఉంటే, దేవుడిని దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి జ్వాలా నరసింహస్వామి టెంపుల్గా వెళ్ళండి. కొద్ది దూరం వెళ్ళని తెలిసిపోయింది నాకు. ఆ రాక్స్ ఇవన్నీ. స్లిప్పర్స్ మట్టుకు మర్చిపోవద్దు, పుట్టుకాలతో అయితే రావద్దు. స్లిప్పర్స్ షూస్ వేసుకోండి, గ్రిప్ షూస్ బెటర్. రాక్స్ పైన జారిపోతే లేదంటే దాని మీద పుట్టుకాలు ఇంక బెటర్. కానీ షార్ప్గా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. మనం ఇది వుడెన్ బ్రిడ్జ్. ఏజ్డ్ పేషెంట్స్ ఉంటే నడవలేకపోతే ఈ బగ్గీ పైన మోసుకుంటూ తీసుకొస్తుంది. జూమ్ చేద్దాం. అక్కడ చూడండి, రాక్స్ పైన ఎట్లా ఉన్నాయి చూడండి. అవన్నీ మంకీస్ ఎట్లా తిరుగుతున్నాయి అన్ని రాక్స్ పైన. పెద్ద రాక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మంకీ మహారాజులు ఎక్కువ ఉన్నారు. మన టెంపుల్ తెల్ల బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు ఎక్కేసి కిందకైతే వచ్చేసిన. ఇది వాకబుల్ డిస్టెన్సే. బస్సు అయితే 5 మినిట్స్కి ఉంటుంది. సో రిస్క్ చేయొద్దు, కోతులు ఉంటాయి. బస్సు వచ్చినప్పుడు బస్సు ఎక్కేసి వెళ్ళిపోండి, ఫ్రీ టికెటే. నేను రిటర్న్ కిందకు వచ్చే టైంకి ఆర్టీసీ బస్ లాస్ట్ బస్ వెళ్ళిపోయిందంట, బస్సెస్ లేవు. లక్కీగా అక్కడ షేర్ ఆటో దొరికింది.
షేర్ ఆటో ఎక్కేసి అయితే నేను దిగువ అహోబిలం వరకు అయితే వచ్చేసాను లక్కీగా. అక్కడ నుంచి బస్సెస్ అన్నీ ఉంటాయి. 1 అవర్ వెయిట్ చేస్తే కానీ బస్ రాలేదు. ఇది కొండల్లో, అడవుల్లో ఎక్కడో ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ కొద్దిగా కష్టమే. సో, ఇట్లాంటి ప్లేసెస్‌కి వచ్చేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా బైక్‌ని యూజ్ చేసుకోవడం బెటర్. బస్సెస్ అయితే వెళ్ళిపోయినాయి. సో, 5 అయింది. సో, ఇప్పుడు ఎలా అయితే షేర్ ఆటోలో మనం కింద దిగాలి. ఇదే శ్రీకృష్ణదేవరాయ కట్టించిన దిగువ అహోబిలం టెంపుల్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. రాక్‌తో నిర్మించారు. చాలా పెద్దగా కూడా ఉంది. టెంపుల్‌లో అయితే కెమెరా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇది చూస్తే బెలంలా ఉంది గ్రీన్ కలర్. ఈ టెంపుల్ కూడా అటవీ ప్రాంతం కదా! కోతుల కిలకల ఎంతంత లేదు. అసల ప్రసాదం పొట్లాలు గానీ, తిండి వస్తువులు గానీ ఏమైనా ఉంటే పట్టుకొని వెళ్ళిపోతున్నాయి చేతిలో నుంచి. ఇక్కడ కూడా కోతులు కొద్దిగా డేంజరస్‌గానే ఉన్నాయి. సో, నైట్ టైమ్ ఇటు నుంచి వెళ్ళాను కదా! క్యాప్చర్ చేయడానికి అవ్వలా. విండో నుంచి డే టైమ్ ఆ అటవీ అందాలనన్నిటిని చూసుకుంటూ రిటర్న్ వచ్చేసా. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది రోడ్డయితే. మీరు కూడా అహోబిలం టెంపుల్‌ని విజిట్ చేశారా? కింద కామెంట్ చేయండి చేశారా లేదని. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.